ఇక వస్తే కాంగ్రెస్ పాలనలో వలసబాట ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తవల్లి బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు చేపల వేటతో తీర గ్రామాల మత్స్యకారులకు ఉపాధి 4 ఏళ్ళు రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అంతా అయోమయం గోదావరి ఎడారిలా మారడంతో దెబ్బతిన్న ఉపాధి మళ్ళీ బొంబాయి దుబాయ్ హైదరాబాద్కు పయనం ఏమున్నదక్కో అని పాట ఉంటుంది ఒకటి పైన సంతోషంగా పాడండి అనుకుంటాను అది అమ్మ బొంబాయి పోతున్న అమ్మ నేను బతుకుదేరు కోసం అని చెప్పేసి ఒక పాట పాడాను ఆ పాట అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ పాట చాలా ఫేమస్ అయింది ఇక్కడ ఉపాధి దొరకక తినేందుకు తిండి లేక కుటుంబాన్ని పోషించలేక పెళ్ళం పిల్లల్ని తల్లిని విడిచిపెట్టి బొంబాయి పోయి బతుకుదేరు దుబాయ్ పోయి బతికిరు అలాంటి పాలన చూసి రే ఏంది ఈ పాలన ఇంత అద్మానంగా ఉన్న మా బతుకులు అని చెప్పేసి అనుకున్న తర్వాత గతంలో చాలామంది వలసపోయినలు గత తెలంగాణ ఏర్పడిన తర్వాత రిటర్న్ వచ్చేసి ఇక్కడే పనులు చేసుకోరు వ్యవసాయం చేసుకోరు మన పాలమూరు జిల్లా అయితే చాలా గోసుండే వాళ్ళు రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బతికి సుఖంగా బతికరు ఇప్పుడు మళ్ళీ పరిస్థితి రివర్స్ అయిపోయింది అమ్మ నేను పోతున్న బొంబాయికి అన్నట్టుగా వలస బట్టి ఇగో బ్యాగులు బట్టి ఊరంతా వలసపోతుంది బతుకుదేరు కోసం వలసపోతుంది మన దగ్గరికి గతంలో వలస వచ్చేది ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చి ఇక్కడ పనులు చేసుకుని బతికిన వాళ్ళు నుంచి ఇప్పుడు మళ్ళీ మనం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే ఉన్న పరిస్థితులు ఉన్నాయో ఆ రకంగా కావడంతో ఇప్పుడు వలసబట్టి బొంబాయికి దుబాయ్కి విదేశాలకు పోయి బతుకుతుందుకు పోతారు తమ భార్య పిల్లల్ని బతికించుకునేందుకు పోతారు ఇది కనిపించట్లేవు సర్కార్కి కనిపించట్లేవు ఏమైనా సర్కారు భూములు ఏదమ్ముకుంటే ఏమొస్తుంది ఏడంగా ఏమొస్తుంది ఏ ట్యాక్స్ ఎంత వసూలు చేయాలి ఏడ బిల్డింగ్లు కడుతుర్రు ఏడ ఖాళీ జాగా ఉంది ఇవే కనిపిస్తున్నట్టున్నాయి ఇలాంటి ఈ పబ్లిక్ బాధలు ఎవరికి పట్టనట్టున్నాయి